ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అర్హతలు ఏంటి, ఒక యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఎవరు అర్హులు, ప్రభుత్వం అయితే కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలాంటి పత్రాలు అవసరం అవుతాయి, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు చివరి వరకు చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది, వారు కూడా తెలుసుకుంటారు. మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలు ఏంటనేది తెలుసుకుందామండి. అర్హులందరికీ ఇండ్లు అయితే ఇవ్వబోతున్నారు. ఇక రాజకీయాలకు ఉండవు, అన్ని నియోజకవర్గాలు సమానమే. ప్రతి మండలంలో మోడల్ హౌస్లు, అదేవిధంగా గత ఇందిరమ్మ ఇళ్ల రుణమాఫీ యాప్ను ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా నిర్మాణానికి సంబంధించి ఏ రకంగా ఇవ్వబోతున్నారు ఏంటి, పేదలకు ఎటువంటి నిష్పక్షత లేకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అయితే కేటాయించనున్నారు. తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు అయితే ప్రారంభిస్తామని, ఇందులో రాజకీయాలు ఉండవని చెప్పడం, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని, సో మొత్తానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఒక యాప్ను అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి. కూడు గూడు అనే నినాదంతో ఇందిరమ్మ ఆచరణలోకి తీసుకొచ్చిందని, గతంలో నిర్మాణానికి 10,000 కేటాయిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి 5 లక్షలు ఇచ్చామని, ఇందులో ఏంటంటే గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. తొలి ఏడాది సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు మంజూరు చేస్తామని, అందులో ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తారు, దివ్యాంగులకు, వ్యవసాయ కూలీలకు, పారిశుద్ధ కార్మికుల సిబ్బందులకు, దళితులకు, గిరిజనులకు, వితంతులకు, ట్రాన్స్జెండర్లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. ఏ విధంగా నిర్మించుకుంటారు ఏందనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. మండల కేంద్రాల్లో మోడల్ హౌస్లు అయితే ఐటీడీఏ పరిధిలో నిర్మిస్తారు. ప్రాంతాల్లో గిరిజనుల కోసం ఇక స్పెషల్గా కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తమకున్న స్థలంలో ప్రతి అంగుళాన్ని లబ్ధాల్లో వినియోగించుకునేలా ప్రతి మండలంలో మోడల్ హౌస్లు అయితే నిర్మిస్తామని, ఈ లబ్ధాలు తమ ఆహ్వానం కోసం వాటిని చూడాలని సూచించారు. వాటి ఆధారంగానే మనం నిర్మించుకుంటేనే పైసలు అయితే వస్తాయి. ఇక గదులు అనేది ఎన్ని కట్టుకోవాలి ఏంటంటే, లబ్ధాలు తమ స్తోమతకు తగ్గట్లు అదనపు గదులు నిర్మించుకునే వెసులుబాటు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద అయితే ఎలా నిర్మించుకోవాలి ఏందనేది, ఇందుకు సంబంధించి ఇళ్ల పట్టాలు అందజేస్తారు. ఇళ్ల నిర్మాణం ఫలానా నమూనా పాటించాలని నిబంధన ఏది లేదు, ప్రతి అంగుళాన్ని కూడా వినియోగించుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద అయితే ఇందులో ఇక్కడ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా ఆయన కోసం అంటే గజ్వేల్, జానవాడ 100 ఎకరాల్లో వాళ్ళు నిర్మించుకున్నారని కోకాపేట ల్యాండ్కి సంబంధించి ప్రతిపక్షాన్ని విమర్శించే ప్రయత్నం చేశారు. సర్వే అనేది నిర్వహించబోతున్నారండి. యాప్ అయితే తీసుకురావడం జరిగింది. యాప్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అనర్హులు ఇట్టే పట్టేస్తుంది. 3 నమూనాల్లో గృహ ఆకృతులు, నేటి నుంచి లబ్ధారుల ఎంపిక అయితే ఉండబోతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఏదైతే మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్లో ఈ ప్రాంతాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎలాంటివి ఉండాలి అనేది, తక్కువ స్థలంలో 2 గదులు నిర్మించుకోవాలి, వంటగది, బాత్రూమ్ వంటివి ఉండేలా ఇంజనీర్లు ఆకృతులను రూపొందించారు. అంటే ఇదే విధంగానే ఉండాల్సింది అయితే ఉంటుందన్నమాట. ప్రజాపాలనలో దరఖాస్తులు అనేది ఇప్పటికే సొంత ఇళ్ల స్థలాల కోసం దాదాపు 80 లక్షల మంది అయితే ఉంది. ఆహార భద్రత కార్డుతో పోలిస్తే ఎక్కువ మంది అయితే రావడంతో ఆహార భద్రతా కార్డు గతంలో ఇళ్ల నిర్మాణాల కోసం గ్రామాల్లో పురపాలిక వార్డు అధికారి ప్రజాపాలన దరఖాస్తులో ఇంటింటికి సర్వే వెళ్తారు, యాప్లో నమోదు చేస్తారన్నమాట. ఈ సర్వేకి సంబంధించి చూసుకున్నట్లయితే గెజిటెడ్ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి, పురపాలక వార్డు అధికారి ద్వారా జరుగుతుంది. అనర్హులకు ఇల్లు మంజూరు కాకుండా ఎంపీడీఓలు, పురపాలక కమిషనర్లు పర్యవేక్షణ ఉంటుంది. సో మొత్తానికి ఏఐ శాతం అంటే ఇందులో ఎవరికి అనర్హులు ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా లబ్ధాల ముఖాన్ని, ఫేస్ రికగ్నిషన్, ఇంటి స్వరూపాన్ని, అదేవిధంగా ఏసీ, సిల్, తాటి, ఆకులు, ప్లాస్టిక్, స్టీలు ఇదే పద్ధతిలో గుర్తిస్తారు. ఈ ఇంటి నిర్మాణాన్ని, స్థలాన్ని మౌలికంగా అక్షాంశాలు, రేఖాంశాలు చేస్తారు. ఏ ఆధారితంగా ఫోటోలు తీస్తారు. లబ్ధారుడు ఇచ్చే సొమ్ము ఆధార్ బ్యాంక్ ఖాతాలు అయితే బదిలీ చేసేందుకు ప్రభుత్వం కృత్రిమంగా వీటిని అయితే మన తప్పనిసరి అయితే ఉంటుందన్నమాట. ఏ రకంగా అనర్హుల్లో గుర్తిస్తారంటే 360 డిగ్రీల్లో ఈ మార్గంలో గుర్తించగలరు ఎవరైనా అనర్హులు ఉన్నారు ఏంటంటే, ఇందులో 3 చక్రాల వాహనాలు, 4 చక్రాల వాహనాలు ఉన్న కుటుంబాలు, వ్యవసాయానికి సంబంధించి యంత్ర పరికరాలు ఉన్నవారికి కూడా, ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబాలు, అదేవిధంగా ఆస్తి పన్నులు చెల్లిస్తున్న వారు, ఇతర పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి వీరికి అనర్హులుగా గుర్తిస్తారనమాట. ప్రతి మండలానికి సంబంధించి ఒక ఇంటి నమూనాను అయితే సిద్ధం చేశారు. ఇందులో
400 చదరపు అడుగుల ఉండాలని, ఆ ప్రకారం నమూనాతో ప్రతి మండల కేంద్రంలో ఒక ఇల్లు నిర్మించడానికి అధికారులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట. క్వశ్చన్లు ఏం అడుగుతారంటే యాప్లో మనకు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది, ఇల్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా లేదా, స్థలం లబ్ధిదారు పేరు మీద ఉందా, కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, ప్రస్తుతం గ్రామం పట్టణాల్లో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు, లబ్ధిదారులు వికలాంగుల, అనాథల, ఒంటరి మహిళల, వితంతువుల, ట్రాన్స్జెండర్ల, సఫాయి కార్మికులుగా ఉంటున్నారా, ఇందిరా మహిళల్లో ఈ విభాగం వారికి ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. యాప్ ద్వారానే గుర్తిస్తారనమాట. సో మొత్తానికి మనకు ఇయర్ నుంచి అయితే ప్రారంభించబోతున్నారండి ఇంటింటి సర్వే అనేది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా ప్రభుత్వం అయితే ఎప్పుడు ఇందులో ప్రధానంగా అన్ని అంశాలను అయితే జోడించి మనకైతే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగిందండి.